జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి టెంపుల్ కాడ కావచ్చు, అలాగే ఎమ్మెల్యే కోటర్స్ దగ్గర ఉన్న దాని దగ్గర కూడా పెద్దమ్మ తల్లి టెంపుల్ని కూడా కూల్చేయడం కూడా రాత్రికి కూల్చేయడం కూడా మనం చూస్తూనే ఉన్నాం. అది ప్రభుత్వ భూమి. అక్కడ హిందువులు కావాలని చెప్పి అక్కడ కట్టుకున్నారు. ఇవి ఈ మధ్య కాలంలో కట్టుకున్నారు. అది ఎప్పటిదో 70 సంవత్సరాల క్రితంది కూడా కాదు. ఓన్లీ ప్రభుత్వ భూమి. దానిపై కూడా కబ్జా చేద్దామని చెప్పి కూడా అది కట్టుకున్నారని చెప్పి కూడా ఆ గుడిని రాత్రి కూల్చేయడం కూడా మనం చూస్తూనే ఉన్నాం. మన దగ్గర ఇప్పుడు కరాటి కళ్యాణి గారు ఉన్నారు. మనం మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే మేడం. హిందువులు కట్టుకున్న గుడి, అది ఇంతకు ముందు కూడా అక్కడ ఉన్న భక్తులందరూ కూడా 70 సంవత్సరాల క్రితం ఉన్న గుడి, అక్కడ ఏం చెప్పుకున్నా కానీ నెరవేరుతుంది అనే ఒక నమ్మకం కూడా ఉంది. బోనాలు కూడా ప్రతి సంవత్సరం సమర్పించుకుంటాం అని చెప్పి కూడా చూస్తున్నాను. రాత్రి ఒక ఎంఆర్ఓ కూడా అక్కడికి పోయి ఆ గుడిని కూల్చేయడం కూడా మనం చూసాం. దాని గురించి ఏం చెప్తారు మేడం? ఇది ప్రభుత్వం యొక్క ఒక విధంగా మమ్మల్ని ఎలాగోలాగా తొక్కువేయాలి, మన సెంటిమెంట్లని, మన తాలూకా మనోభావాలను దెబ్బతీయాలనే విధంగా వాళ్ళు ప్రవర్తించారండి. ఆ వైఖరి అయితే ఏదైతే ఉందో గొల్ల కురుములు చేసుకుంటున్న అమ్మవారి విగ్రహం, అమ్మవారి తాలూకా ఇది వాళ్ళ సెంటిమెంట్స్కి ఉన్నది. ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత అమ్మవారు అందరిది. వాళ్ళ వరకే ఉండింది మొన్నటి వరకు. వాళ్ళు పూజలు చేసుకొని, వాళ్ళు బోనాలు పెట్టుకొని వాళ్ళు చేసుకున్నారు. వాళ్ళ సెంటిమెంట్ అది. వాళ్ళు అక్కడ అమ్మవారికి మొక్కుకొని బర్రెలు ఆవులు వెళ్ళిపోయినప్పుడు అమ్మ మాకు రావాలి అంటే కరెక్ట్గా రెండో రోజు అక్కడ కనిపించేదట నిదర్శనం. సో అమ్మవారు మాకు ఇచ్చింది కాబట్టి పెద్దమ్మ నువ్వు ఉన్నావని నమస్కారం పెట్టుకుని వెళ్ళేవారు. అదే బోనాలు కూడా చేసుకున్నారు. వాళ్ళ ఇంట్లో ఏదైనా పెళ్లిళ్ళు అయితే వెళ్ళి నమస్కారం పెడతారు. అక్కడ వాళ్ళ సెంటిమెంట్ అది. దాన్ని మీరు కాలరాసి ఇష్టం వచ్చినట్టుగా మమ్మల్ని అందరినీ ఇబ్బంది పెట్టి నిర్బంధం చేసి, మొన్న బోనం తీసుకెళ్ళనివ్వకుండా ఆడవాళ్ళని అందరినీ నిర్బంధించి కొట్టి తిట్టి ఇన్ని చేస్తే ఏం పద్ధతి? ఇప్పుడు మేము ఇంకా అవ్వట్లేదు. వాళ్ళంతా ప్లాన్ చేశారు. వాళ్ళ గుడి వాళ్ళని పిలిపించుకున్నారు. మా సంఘాలన్నీ లేకుండా మమ్మల్ని ఒక్కళ్ళు మీరు ఇద్దరే రండి, మీరే కదా చేయాల్సిందని చెప్పి పిలిచారు. మమ్మల్ని వేరు చేద్దాం అనుకున్నారు. 2-3 రోజులు చూసినా కూడా వాళ్ళు ఏం మాట్లాడింది కరెక్ట్గా మాకేం కనిపించలేదు. మాకు ఇవ్వం, వేరే దగ్గర ఇస్తామన్నారు. మాకు అక్కడే కావాలని వీళ్ళు అడిగారు. సో జరిగింది అయిన తర్వాత మళ్ళీ వాళ్ళు వచ్చి మాకు చెప్పారు, మీరు అందరూ వస్తే కానీ మళ్ళీ అయ్యేటట్లేదు, మమ్మల్ని పక్కకు తీసేద్దామని చూస్తారు, సైలెంట్ చేస్తున్నారు. సో మేము మళ్ళీ బయటకు పెట్టుకున్నాం. ఈరోజు అనౌన్స్ చేసాం కుంకుమార్చన లలితా శాస్త్రం అనౌన్స్ చేసి ఒక వీడియో చేసి పెట్టాం. వెంటనే నన్ను కానీ మొత్తం అందరినీ మెయిన్ అందరినీ కూడా అరెస్ట్ చేసి పెట్టారు. రాత్రి 9:30కే వచ్చారు నా దగ్గర. అంటే అందరికి తెల్లవారుజామున వెళ్ళి పెడితే నాకు రాత్రి నుంచి ఇంటి ముందు సీఏలు ఎస్ఐలు అందరూ కూర్చున్నారు. రాత్రి 2 వరకు కూర్చున్నారు సీఏ గారు. అంటే నేను అంత టెర్రరిస్ట్, మరి నేను అంత పెద్ద నక్సలైట్ లా కలిగి కనిపించి నాకు తెలియలేదు. అంటే ఆ పెద్దమ్మ గుడి దగ్గర కూడా 70 సంవత్సరాల నుంచి ఉందని చెప్పి అక్కడ ఉన్న భక్తులు చెప్తున్నారు కదా. అది ఒక 10 రోజుల క్రితమే దానిపై స్లాబ్ వేయడం కూడా మనం చూస్తున్నాం. స్లాబ్ వేశారని చెప్పి కబ్జా చేస్తున్నారని చెప్పి, అది ప్రభుత్వ భూమి కదా, అందుకు కూల్చేశామని చెప్పి కూడా కాంగ్రెస్ నాయకులందరూ కూడా అంటున్నారు కదా అది ప్రభుత్వ భూమి అని. అసలు ప్రభుత్వ భూమి, అలాగే ప్రభుత్వ భూమిలో ఉన్న చాలా కట్టడాలను ఎందుకు తొలగించట్లేదు? ఫస్ట్ అవి తొలగించండి, తర్వాత మాట్లాడండి. ఓకే, వీళ్ళు మొన్న స్లాబ్ వేశారు. ఆ రాయి ఎప్పటి నుంచి సెంటిమెంట్తో ఉంది. దానికి ఉత్సవ విగ్రహం కావాలి, ఒక రూపం కావాలి. అందరికి జనాలకి తెలియజేసుకోవడం కోసం వాళ్ళకి ఇప్పుడున్న పిల్లలకి తెలియాలి కదా. అప్పుడున్న పెద్దవాళ్ళకి రాయి, ఇప్పుడున్న పిల్లవాళ్ళకి చెప్పాలంటే ఇది అమ్మవారు అంటే రూపం లేదు అంటారేమో అనుకుని తెచ్చి పెట్టుకున్నారండి. ఉత్సవ విగ్రహం ఊరేగింపుకి చూడడానికి ఉండాలి కదా, పెట్టుకున్నప్పుడు ఉత్సవ విగ్రహం అక్కడ ఉన్నప్పుడు ఆ ఉత్సవ విగ్రహాన్ని వీళ్ళు ప్రొటెస్ట్ చేసుకోవడానికి చిన్నది పైన ఏదైనా వెయ్యాలి కాబట్టి ఆ రాయి కాకుండా అమ్మవారు వచ్చింది కాబట్టి అందరూ డబ్బులు వేసుకుని చిన్నగా పెట్టుకున్నారు. స్లాబ్ పెద్దదేం కాదే, చిన్నది వేసుకున్నారు. అమ్మవారి బుర్ర మీద నెత్తి మీద ఇట్లా పడిపోయేటట్టుగా స్లాబ్ని ఇలా కొట్టింది ఆ తహసీల్దార్ ఎంఆర్ఓ. అక్కడ ఆగిపోయింది కదా స్లాబ్. అమ్మవారు పవర్ఫుల్ కదా, ఆగిపోకుండా పడిపోవాలిగా. అక్కడ ఆగిపోయింది అమ్మవారి పైన. అమ్మవారు ఉంది అక్కడ అని మేము నమ్ముతున్నాం, వాళ్ళు నమ్ముతున్నారు, మా అందరి నమ్మకం కూడా. సో మేము కూడా దీపం వెలిగించి మొన్న బోనంలో అంత ఓపెన్లో వెలిగింది బోనంలో దీపం. మరి అలాంటప్పుడు ఆరిపోవాలి కదా గాలికి. మరి అంత అమ్మవారి శక్తి ఉందని మేము నమ్మినప్పుడు మీరు అదే విధంగా మీరు దానికి విలువ ఇవ్వాలి. ఓకే, ఉత్సవ విగ్రహం పెట్టి స్లాబ్ వేసుకున్నారు ఈ మధ్య. అంతకుముందు నుంచి ఉందని చెప్తున్నారు కదా, పాత ఫోటోలు కూడా చూపించారు కదా, ఇవాళ కొత్తగా పెట్టింది కాదు కదా. మరి అక్కడ ఉన్నప్పుడు విగ్రహం ఎప్పుడు పెడితే ఏంటి, స్లాబ్ ఎప్పుడు వేస్తే ఏంటి? ఇప్పుడు వాళ్ళు మన పిల్లలు కొత్తగా ఇప్పుడు మన తాతల తండ్రుల నుంచి పెంకుటీలు ఉంటాయండి. తర్వాత మీరు వెళ్ళిన తర్వాత దాన్ని విరగొట్టి మీరు స్లాబ్ కడతారు. సో అలాగే అక్కడ ఉన్న పిల్లలందరూ కలిసి ప్లాన్ చేసుకుని చిన్నగా వేసుకుని అమ్మవారికి పెట్టుకోవడం తప్పు కాదు కదా. అది తీసేశారు కదా, మేము కబ్జా చేయడం పాతదే కదా. ఇవాళ ఇప్పుడు రాత్రి వచ్చినట్టు కాదు కదా. సో మీరు చెప్పాలంటే బోర్డు చెప్తారు. ఓకే, అక్కడ ఉన్న అమ్మవారిని కూడా తొలగించాలి అంటే, ఆ విగ్రహాన్ని అక్కడ నుంచి తీయాలంటే భక్తుల పర్మిషన్ తీసుకోవాలా, లేకపోతే భక్తులు అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా అడిగి మరీ చేయాలి, లేకపోతే అలా హోమాలు అలాంటివి అవన్నీ చేయాలి. అయితే మరి ఎట్లా అనుకోవచ్చు ఇట్లా తీసేయడాన్ని? ఇట్లా తీయడం అయితే కరెక్ట్ కాదు. అమ్మవారికి ఒక శాస్త్రబద్ధంగా చేయాలి, శాస్త్ర ప్రమాణం ఉండాలి. అవేవి లేకుండా ఎలా పడితే అలా తీసేసి ఒక ట్రాలీలో పడేసి పంపించేయడం కరెక్ట్ కాదు. అలా చేయడం వల్ల మా మనోభావాలు దెబ్బతీసాయి. అందువల్ల మా హిందువులు అంటే మీకు గౌరవం లేదు, భయం లేదు, భక్తి లేదు. అదే వేరే వాళ్ళైతే ఇలాంటివి చేయరు. ఇదే మేము అడిగింది. దానికోసం మమ్మల్ని అందరినీ పక్కకి సరిపేసి మేమేదో వాళ్ళతో మాట్లాడుతాం మంతనాలు అన్నారు. అది కూడా కాలేదు. జరిగింది ఇది. మేము వదలం. ఇప్పుడు కానీ ఇది కానీ వాళ్ళు ఇవ్వకపోతే 2 తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా హిందువులు వస్తారు ఈ ఉద్యమానికి.
ఇది ఉధృతం అవ్వకుండా మీరు ఆపుకొని మీరు వెంటనే మాకు అనౌన్స్మెంట్ చేయండి. ఓకే, బీజేపీ కూడా ఒక మతతత్వ పార్టీ, బీజేపీ వాళ్ళందరూ కూడా దీనికి సపోర్ట్ చేస్తున్నారు, వేరే పార్టీ ఎవరు కూడా సపోర్ట్ చేయట్లేదు అని చెప్పి కూడా కొంతవరకు చెప్తున్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ కూడా బీజేపీ కావాలని చెప్పి జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, దానికి వీళ్ళందరూ కూడా మతతత్వ చేసి ఆ ఓట్లని లాగేసుకుందామని చూసి కూడా చెప్తున్నారండి. దానికి మీరేం చెప్తారు? వాళ్ళు అనుకుంటున్నట్టుగా నిజం చెప్తే వాళ్ళు ఒక మాట తెలిసినా చెప్పకపోయినా చెప్పినా కానీ బీజేపీ మాత్రం ఈ గుడ్లు గోపురాలన్నా హిందుత్వం అన్నా సపోర్ట్ చేసే పార్టీ అది ఒకటే, వేరే ఎవరు రారు. వీళ్ళందరూ సెక్యులర్స్ గా మాట్లాడతారు. మేము సెక్యులర్ పార్టీ అయినప్పటికి కూడా హిందుత్వం కోసం పోరాడతాం. అదే హిందువులు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కదా. కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు ఎవరు ఎందుకు రారంటే పార్టీ వాళ్ళ నామ్స్ ఉంటాయిగా, కాబట్టి వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వమే కదా, వాళ్ళ వ్యతిరేకంగా వెళ్ళరుగా, వాళ్ళకి పార్టీలో వచ్చేవన్నీ రావు కదా బెనిఫిట్స్, కాబట్టి వాళ్ళు ఉన్నా లోపల పెట్టుకుంటారు, బయటికి రారు. వాళ్ళు మాకు వెనక నుంచి సపోర్ట్ చేసే వాళ్ళు చేస్తూ ఉంటారు, అది బాగా తెలుసు. కానీ ఒకటి మాత్రం నిజం, మేమే పొలిటిసైజ్ చేస్తున్నామంటే మీరు కూడా పొలిటిసైజ్ చేయొచ్చు కదా అని నేను క్వశ్చన్ చేస్తున్నా. మీరు మాకు ప్లేస్ ఇచ్చేస్తే మేమే ఇదే బీజేపీ ఇదే హిందుత్వాదులే పొగుడుతారు మిమ్మల్ని. మంచి పని చేశారండి, చాలా మంచి ముఖ్యమంత్రి అని, మరి అది తీసుకోవచ్చు కదా, ఆ పొగిడింపు తీసుకోవచ్చుగా, మీరు మా దగ్గర నుంచి ఎప్రిషియేషన్ తీసుకోవచ్చుగా, మరి పొలిటిసైజ్ చేసుకోవచ్చు కదా. మీరు ఇప్పుడు మమ్మల్ని ఎందుకు ఇట్లా బ్లేమ్ చేసేది? మీరు చేయలేరు, మా మీద ఏదో ఒక నింద వేయాలి కాబట్టి ఈ మాట వేస్తారు. సో ఇది పొలిటికల్ స్టంట్ కానే కాదండి. అమ్మవారు హిందుత్వం, హిందూ ధర్మం కోసం ఫైట్, అమ్మవారి కోసం పోరాటం ఎప్పుడు మేము పొలిటికల్ చేసే అంత మూర్ఖులం కాం. మేము అమ్మవారిని చిత్తశుద్ధితో నమ్ముతాం, మేము ఖచ్చితంగా అమ్మవారి కోసం ఫైట్ చేస్తాం. ఓకే, ఫైనల్ గా ఏం చెప్పదలుచుకున్నారు? ప్రభుత్వానికి కావచ్చు, హిందూ ప్రజలందరూ కూడా ఏకం కావాలని చెప్తారు. అందరూ సిద్ధంగా ఉండండి. ఈ ఉధృతం అవ్వడానికి ఎక్కువగా కనిపిస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో మనల్ని నిర్బంధించడం, అన్ని విధాలుగా బాధ పెట్టడానికే చూస్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితిలో కూడా ఈ రోజు రేపు ఇంకొక కొన్ని గంటల్లోనో కొన్ని రోజుల్లోనో ఇది ఏదో ఒకటి కొలిక్కి రాకపోతే పెద్ద ఎత్తున భారీ సంఖ్యలో మనందరం మోహరించాల్సిన పరిస్థితి ఉంది. మనందరం కలిసి 2 తెలుగు రాష్ట్రాల్లో ఖచ్చితంగా మనం ఈ ఉధృతం చేసి అమ్మవారి కోసం మన పోరాటాన్ని చేస్తున్నాము. మీరందరూ రావాల్సిన సమయం వస్తుంది, రావాల్సింది. మీరు అంతవరకు తెచ్చుకోవద్దని రేవంత్ రెడ్డి గారికి వారి ప్రభుత్వానికి తెలియజేసుకుంటూ, మా అందరినీ ఇంకా రెచ్చగొట్టకుండా ఏదో ఒక నిర్ణయం తీసుకొని మా అమ్మవారు ఎక్కడైతే వెలిసారో అక్కడే మాకు గుడి కట్టి ఇవ్వాల్సిన బాధ్యత మీదే అని మనం తెలియజేసుకుంటూ, ఇంకా మీ దగ్గర లొసుగులు ఉన్నవన్నీ కూడా మేము బయటికి తీసి మేము అందరూ ఎండగట్టే వరకు తెచ్చుకోవద్దు. జై శ్రీరామ్. థ్యాంక్ యూ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.